హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ మనం టెస్ట్ సిరీస్ గురించి డిస్కస్ చేశాము. గ్రంథాలయ్ యాప్ కూడా మనకు లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు గ్రంథాలయ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ యాక్సెస్ పొందండి. అయితే ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. టోటల్ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉండబోతున్నాయి, దీంట్లో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఎన్ని, గ్రాండ్ టెస్ట్లు ఎన్ని అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు మీకు 18 ప్రొవైడ్ చేస్తున్నామండి. దీంట్లో సబ్జెక్ట్ వైజ్ 14 టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఏమో 4 ఉంటాయండి. ఓకేనా. గ్రాండ్ టెస్ట్ కూడా లైక్ పేపర్ వైజ్గా మనకి గ్రూప్ 2లో ఎక్స్క్లూజివ్లీ ఇది మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కదా, సో దీంట్లో పేపర్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా మొత్తం 14 టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇవి తెలుగులో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 2 క్వశ్చన్స్ కూడా మీకు లైక్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి. అండ్ అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఏంటంటే మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది జూన్ 9న ఉంది. సో దానికి హెల్ప్ అయ్యే విధంగా, ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 అప్లై చేసిన ఆస్పిరెంట్స్ అందరు మ్యాక్సిమం కూడా గ్రూప్ 1 అప్లై చేసి ఉంటారు. సో మీకు ఎంతో కొంత బెనిఫిట్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తోని గ్రూప్ 1కి ముందుగా కూడా కవర్ అయ్యే టెస్ట్లన్నీ కూడా ఓకేనా. సో మీకు ఏంటంటే గ్రూప్ 2 సిలబస్ అండ్ గ్రూప్ 1 సిలబస్ కొంచెం ఇంటర్లింక్ ఉన్న సబ్జెక్ట్స్ని కవర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఈ టెస్ట్లు మీకు జూన్ 9కి ముందు అన్లాక్ అవుతాయి. సో అవి ఏంటి అని డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే కంప్లీట్ గ్రూప్ 2లో మొత్తం 18 టెస్ట్లు అనేవి నేను కంప్లీట్ షెడ్యూల్ ఇస్తాను. మనకి ఏప్రిల్ 15న స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 2 వరకు టెస్ట్ సిరీస్ అనేది రన్ అవుతుంది. ఓకేనా. అయితే దీంట్లో ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకంటే ఏప్రిల్ 15th మండే రోజు ఫస్ట్ టెస్ట్ అనేది అన్లాక్ అవుతుంది. అది పేపర్ 2 పాలిటీ అండి. ఇది పాలిటీ టెస్ట్ 1. ఓకేనా. సో సబ్జెక్ట్ వైజ్గా మీకు టెస్ట్లు ఉంటాయన్నాను కదా, ఇది పాలిటీ పేపర్ 2లో పాలిటీ ఫస్ట్ టెస్ట్ అనమాట, ఏప్రిల్ 15th రోజు. నెక్స్ట్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ 21st రోజు పేపర్ 2లోని ఇండియన్ హిస్టరీ టెస్ట్ 1 అండి. ఓకేనా. ఇండియన్ హిస్టరీలో ఇది టెస్ట్ నెంబర్ 1 అనమాట. నెక్స్ట్ టెస్ట్ మీకు ఏప్రిల్ 28th అండి. సో ఫస్ట్ ఒకటి మాత్రమే మండే ఉంటుంది, నెక్స్ట్ అన్నీ కూడా మీకు సండేస్ ఉన్నాయి. ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ అన్లాక్ అవుతుంది టెస్ట్ అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ 28th రోజు పేపర్ 3 ఇండియన్ ఎకానమీ ఉంది. దీంట్లో ఫస్ట్ పార్ట్ ఇంకా థర్డ్ పార్ట్ ఇండియన్ ఎకానమీ. ఓకేనా. అది టెస్ట్ నెంబర్ 1 ఇండియన్ ఎకానమీలో. నెక్స్ట్ టెస్ట్ ఎప్పుడంటే మే 5th రోజు పేపర్ 1 ఫస్ట్ 9 టాపిక్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ కదా పేపర్ 1లో మనకి. సో దాంట్లో ఫస్ట్ 9 టాపిక్స్ అనమాట. దీంట్లో లాజికల్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఇవన్నీ, లాజికల్ రీజనింగ్ ఇవన్నీ ఏంటంటే మీకు ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, అంటే నెక్స్ట్ టెస్ట్లో యాడ్ చేస్తాము. ఓకే. సో మే 5th రోజు పేపర్ 1లోని 9 టాపిక్స్ పైన టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏమో మే 12th రోజు పేపర్ 2లోని ఇండియన్ హిస్టరీ టెస్ట్ నెంబర్ 2 అండి. మనకి ప్రీవియస్గా ఏప్రిల్ 21st రోజు ఇండియన్ హిస్టరీ టెస్ట్ నెంబర్ 1 అయిపోయింది. మళ్ళీ మే 12th రోజు పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ టెస్ట్ నెంబర్ 2 అనమాట. ఓకే. అండ్ మే 19th రోజు పేపర్ 2లోని పాలిటీ టెస్ట్ నెంబర్ 2. ఫస్ట్ టెస్ట్ మనం పాలిటీ రాస్తాం కదా, లైక్ రాస్తారు కదా మీరు ఏప్రిల్ 15th రోజు. మళ్ళీ మే 19th రోజు పేపర్ 2 పాలిటీ సెకండ్ టెస్ట్ అనమాట. మే 26th రోజు పేపర్ 2లోని తెలంగాణ హిస్టరీ అండి. ఓకే. అండ్ నెక్స్ట్ జూన్ 2 రోజు మీకు కరెంట్ అఫైర్స్ అనమాట. అయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఏంటంటే ఇంకొక థింగ్, ఇక్కడ లైక్ పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ సపరేట్గా జూన్ 2 రోజు ఇంక్లూడ్ చేస్తున్నాం సపరేట్ టెస్ట్ని. అండ్ అలాగే ప్రతి టెస్ట్లో కూడా మీకు కరెంట్ అఫైర్స్ నుండి ఒక 10 to 15 క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మనకి గ్రూప్ 2లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 hours టైం ఉంటుంది. అవునా. సో అలా మీకు ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా అయితే స్కోర్ కానీ టైం కానీ ఉంటుందో అలానే మన టెస్ట్లో కూడా డిజైన్ చేశామన్నమాట. సో మీకు టైం మేనేజ్మెంట్ కానీ లైక్ క్వశ్చన్ని ఎలా అనలైజ్ చేయాలి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది మీకు ఈ టెస్ట్తో ప్రాక్టీస్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తోని ప్రతి పేపర్ కూడా 150 మార్క్స్ ఉంటాయి, 2.5 hours టైం ఉంటుంది అనమాట. ఓకే. సో అలా ప్రతి పేపర్, ప్రతి టెస్ట్లోని 18 టెస్ట్లో కూడా ఎవ్రీ పేపర్లో మనం కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ని కూడా యాడ్ చేయబోతున్నాం. ఓకేనా. లైక్ ఎండ్లో ఇప్పుడు సపోజ్ మనకి పాలిటీలో ఒక 150 క్వశ్చన్స్ అన్నాం మొత్తం. సో 150లో 135 అలా పాలిటీ క్వశ్చన్స్ ఉంటే ఒక 10 or 15 క్వశ్చన్స్ అనేవి మీకు కరెంట్ అఫైర్స్ని యాడ్ చేస్తాం. సో మీకు ఫైనల్గా రివైజ్ అవుతుంటాయి కరెంట్ అఫైర్స్ అనేవి. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మీకు జూన్ 2 లైక్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాం పేపర్ 1 రిలేటెడ్గా. సో మధ్యలో మీకు ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది జూన్ 9. సో కొంచెం గ్యాప్ ఇస్తున్నాము. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ టెస్ట్ అంటే మనకి జూన్ 16th స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ కవర్ చేస్తున్నాం నెక్స్ట్ ఫేజ్లో. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు మీకు గ్రూప్ 1 ఎగ్జామ్కి మనకి ప్రిలిమ్స్లో తెలంగాణ మూవ్మెంట్ లేదు. సో మీకు ఎందుకు లైక్ అంటే పేపర్ గ్రూప్ 1కి కూడా యూజ్ అయ్యే విధంగా ఉండాలనేసి మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేశాం. గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలంగాణ మూవ్మెంట్ టెస్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దాంట్లో జూన్ 16th రోజు మీకు పేపర్ 4లో ఫస్ట్ ఫేజ్ అండి, ఐడియా ఆఫ్ తెలంగాణకు సంబంధించి మీకు ఫస్ట్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ జూన్ 23rd రోజు పేపర్ 2 నుండి సొసైటీ అండి, ఇండియన్ సొసైటీ అండ్ తెలంగాణ సొసైటీ
తెలంగాణ మూవ్మెంట్లోని సెకండ్ ఫేజ్ పైన టెస్ట్ ఉంటుంది. అది మొబిలైజేషనల్ ఫేజ్ అండి. అండ్ నెక్స్ట్ జూలై 7th రోజు పేపర్ 3లో తెలంగాణ ఎకానమీ పైన టెస్ట్ ఉంటుంది. నేను ప్రీవియస్గా మీకు చెప్పింది ఏంటంటే ఎకానమీలో ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ అండ్ థర్డ్ టాపిక్ అన్నమాట. సెకండ్ టాపిక్ మనకి తెలంగాణ మూవ్మెంట్ యాక్చువల్గా ఎకానమీలో. తెలంగాణ ఎకానమీ. సో ఆ తెలంగాణ ఎకానమీ టెస్ట్ అనేది మీకు జూలై 7th ఉంటుందండి పేపర్ 3లో. నెక్స్ట్ జూలై 14th పేపర్ 4 థర్డ్ ఫేజ్ అనమాట. టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ మూవ్మెంట్ రిలేటెడ్గా ఫోర్త్ పేపర్ మీకు జూలై 14th ఉంటుంది. జూలై 21st పేపర్ 2 ఇండియన్ ఎకానమీలో మళ్ళీ ఫస్ట్ అండ్ థర్డ్ పార్ట్ మనం ఫస్ట్ ఒక టెస్ట్ రాసాం కదా, సో ఇప్పుడు సెకండ్ టెస్ట్ నెంబర్ 2 అనమాట ఇది. అండ్ జూలై 24th పేపర్ 1. ఓకే, సో జూలై 28th పేపర్ 2, జూలై 30 పేపర్ 3, ఆగస్ట్ 2 పేపర్ 4. ఈ లాస్ట్ 4 ఏంటంటే గ్రాండ్ టెస్ట్ అండి. ఒక్కొక్క పేపర్ వైజ్గా అన్ని టాపిక్స్ని టచ్ చేస్తూ గ్రాండ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మన టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్ అనమాట. ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. బిఫోర్ దట్ మనం ప్లాన్ చేసిన డేట్స్ అన్ని కూడా మీకు కన్వీనియంట్గా ఉన్నాయి, గ్రూప్ 1కి కూడా యూజ్ అయ్యే విధంగా. సో దట్ ఈస్ అవర్ ప్లాన్ అనమాట. సో టోటల్ 18 నెంబర్ ఆఫ్ టెస్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. మీకు యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో గో టు ద లింక్ అండ్ డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ గెట్ యాక్సెస్ టు ద టెస్ట్ సిరీస్. ఓకే, థ్యాంక్ యూ గైస్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని అదర్ ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ మాకు ఇచ్చిన క్వరీస్ ప్రకారంగా టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు. So the wait is over. Now you can access for our test series. Thank you guys. We'll be going to meet in the next session.